ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకొని తమ ఆధిపత్యాన్ని మళ్లీ చాటాలని భావిస్తుంది. అయితే టీమిండియా ఫ్యాన్స్ మాత్రం రాసి పెట్టుకోండి, ఈసారి కప్ రోహిత్ శర్మదే అంటున్నారు. దీనిపై బలమైన కారణం కూడా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. బార్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచి ఫుల్ జోష్ లో ఉన్న ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ టీం కెప్టెన్ పాట్ కమిన్స్ శ్రీలంక టూర్ కు దూరం అయ్యాడు. పర్సనల్ రీజన్ తో అతడు ఈ సిరీస్ కు అందుబాటులో ఉండడం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ఈ సిరీస్ జరిగితే టైం కు కమిన్స్ భార్య డెలివరీ కావడంతో అతడు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాడట. అయితే కమిన్స్ లంకకు వెళ్లకపోవడానికి మెయిన్ రీజన్ ఇది కాదు. చీలమండల గాయం తగ్గకపోవడంతోనే అతడు ఈ సిరీస్ కు దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ బెయిలీ తెలియజేశాడు. కమిన్స్ గాయం తీవ్రత ఎంతో తెలుసుకునేందుకు త్వరలో స్కానింగ్ చేస్తారని వ్యాఖ్యాపించాడు. దీంతో కమిన్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉండడం కష్టంగా కనిపిస్తుంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీకి కమిన్స్ పూర్తిగా దూరం అయ్యే ఛాన్స్ ఉందని ఇంగ్లీష్ మీడియాలో వినిపిస్తుంది. ఇది తెలిసిన భారత అభిమానులు ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ మందే అని బల్లగుద్ది చెబుతున్నారు. వైట్ బాల్ క్రికెట్ లో రోహిత్ శర్మ చాలా బాగా ఆడుతోందని అంటున్నారు. వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నీ కొంచెంలో మిస్ అయిందని రన్నర్ అప్ గా నిలిచామని కానీ పొట్టికి వరల్డ్ కప్ 2024 భారత సొంతం చేసుకుందని గుర్తు చేస్తున్నారు. వన్డేల్లో మన టీం బలంగా ఉందని, మిగతా జట్ల కంటే ఆజిస్తోనే మనకు పోటీ అని, అలాంటి టీం కెప్టెన్ కమిన్స్ లేకపోతే ఇక భారత్ కు ఎదురేమీ లేదని కామెంట్ చేస్తున్నారు. భారత్ ఖాతాలో మరో ఐసీసీ టోర్నీ చేరడం ఖాయం, రాజు పెట్టుకోండి అంటున్నారు. ఈ సంవత్సరంలో భారత్ ఐసీసీ టోర్నీని సొంతం చేసుకుంటుంది అని మీరు ఎంతమంది అనుకుంటున్నారో నాకైతే కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.